హలో పిల్లలు, ఈరోజు కథ పేరు చెప్పనా? కథ పేరు మారిన కోకిల. అయితే ఈ కథలో కోకిల ఎంత చక్కగా టీచర్ చెప్పినట్టు విని మారిందో విందురు కానీ. కోకిల 4వ తరగతి చదువుతోంది. రోజు బడికి వెడుతుంది. తరగతిలో అందరికంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమాను నోట్లో వేలు పెట్టుకుంటుంది, గోళ్ళు కొరుకుతుంది. కోకిల నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా అలాగేనమ్మా, అలవాటు మానుకుంటానని అంటుందే కానీ మానుకోలేకపోతోంది. రోజులానే ఆ రోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాత టీచర్ వచ్చారు. సుజాత టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం. పిల్లలు, ఈరోజు అలవాట్లు అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేం చేస్తారో ఒక్కొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి, సరేనా అంటూ పిల్లలను అడిగారు సుజాత టీచర్. అలాగే టీచర్ అంటూ ఉత్సాహంగా తలలూపారు పిల్లలు. అయితే మీ అలవాట్లను చెప్పండి, పిల్లలకేసి చూస్తూ అడిగారు టీచర్. శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి, టీచర్, నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను అని చెప్పాడు. గుడ్, మంచి అలవాటు, మెచ్చుకున్నారు టీచర్. నేనైతే ఖాళీ సమయంలో కథలు చదువుతాను ఆనందంగా అన్నాడు కిరణ్. వెరీ గుడ్ అని కిరణ్ని ప్రశంసిస్తూ, మరి నువ్వేం చేస్తావు అంటూ కమలను అడిగారు టీచర్. ఆడుకుంటాను టీచర్, చెప్పింది కమల. ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచిది అని చెప్తూ, మరి నువ్వేం చేస్తావు కోకిల అంటూ కోకిలను అడిగారు టీచర్. కోకిల ముందుకు రాలేదు. నేను చెప్పలేను టీచర్, చెప్పను అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ముందు నీ అలవాటు చెప్పమ్మా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు చెప్పు అని టీచర్ అనేసరికి, గోళ్ళు కొరుకుతాను, అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను టీచర్, చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా గొల్లున నవ్వారు. వెంటనే టీచర్, హుష్ పిల్లలు, అలా నవ్వకూడదు, అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి, చెడ్డదైతే వద్దని చెప్పాలి, అంతేగాని వెక్కిరించరాదు అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. కోకిల, అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఒక కథ చెప్తాను అన్నారు టీచర్ పిల్లలందరి వంక చూస్తూ. కోకిలతో సహా పిల్లలంతా చెప్పండి టీచర్ అంటూ ఉత్సాహంగా అడిగారు. నా చిన్నప్పుడు నాకు చిట్టి అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడం అంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అని ఇరుగు పొరుగు వాళ్ళంతా చిట్టిని తెగ మెచ్చుకునేవారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది అంటూ పిల్లలకేసి చూశారు టీచర్. ఏం అలవాటు టీచర్ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ఉదయాన్నే నిద్ర లేచేది కాదు, బారెడు పొద్దెక్కేదాకా మొద్దు నిద్రపోయేది. నిద్రలే చిట్టి అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేది కాదు. ఒకసారి ఊరిలో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెప్తున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టి. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మర్నాడు ముగ్గుల పోటీ అనగా ఆ రాత్రి పడుకోబోతూ, అమ్మ ఉదయాన్నే నన్ను నిద్రలేపు, పోటీకి వెళ్ళాలి అని చెప్పి పడుకుంది. కానీ మర్నాడు చిట్టిని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపిన బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టి. అయ్యో, అప్పుడేమైంది టీచర్? పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ఏముంది, చిట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి పోటీ కాస్త అయిపోయింది. చిట్టికి ఏడుపు వచ్చేసింది. అమ్మ చెప్పినట్టు బద్ధకమే బద్ధశత్రువని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠమైంది. ఇంకెప్పుడు మొద్దు నిద్రపోలేదు, బద్ధకం చూపించలేదు, చక్కగా చదువుకుంది, టీచర్ అయ్యింది, ఇప్పుడు మీకు పాఠం చెప్తోంది అని ఆపారు సుజాత టీచర్. పిల్లలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే, చిట్టి అంటే మీరేనా టీచర్ అని అడిగింది. అవును కోకిల, చిన్నప్పుడు నన్ను ముద్దుగా
చిట్టి అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిల. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని చెప్పారు టీచర్. అవును టీచర్, తప్పకుండా ప్రయత్నిస్తాను చెప్పింది కోకిల. వెరీ గుడ్, కోకిల మారింది అంటూ టీచర్ అభినందించగానే పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. ఇదర్రా కథ. చూసారా, పిల్లలు ఎప్పుడూ మంచి అలవాట్లను నేర్చుకుని చక్కగా గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, గుడ్ చిల్డ్రన్ అని అనిపించుకోవాలి. ఓకేనా? బాయ్. రేపు మళ్ళీ ఇంకో మంచి కథతో వస్తాను. బాయ్.